ఏపీలో కోవిడ్ కలకలం రేపుతోంది. విజయవాడ జీజీహెచ్లో కోవిడ్ కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశామని సూపరింటెండెంట్ రఘునందన్ తెలిపారు. ఇందులో 15 ఐసీయూ పడకలు, కోవిడ్ కిట్లు, అవసరమైన ఔషధాలు, ఆక్సిజన్ సిలిండర్లను సిద్ధంగా ఉంచామన్నారు. ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని, కానీ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు జీజీహెచ్ నుంచి 46 నమూనాలను ల్యాబ్కు పంపించగా ఎవరికీ కోవిడ్ పాజిటివ్ రాలేదన్నారు. మరింత సమాచారం కరెస్పాండెంట్ లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, ఏపీలో కోవిడ్ వ్యాప్తి చెందుతున్నట్టుగా తెలుస్తోంది. అసలు ఈ వేరియంట్ పై డాక్టర్స్ ఏమంటున్నారు? ఎంత జాగ్రత్త అవసరమని సూచిస్తున్నారు? సింధు, ఏపీ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మరోసారి కరోనా అనేది కలకలం రేపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే మొదటిసారి వచ్చినప్పుడు, రెండోసారి వచ్చినప్పుడు అంత స్ట్రాంగ్గా ఉండకపోవచ్చు, కానీ తప్పనిసరిగా జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం ఉందని అయితే వైద్యులు అయితే సూచనలు చేస్తున్నారు. అయితే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ప్రత్యేకంగా ఒక కోవిడ్ వార్డుని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే వర్షాకాలం కూడా ప్రారంభమైన నేపథ్యంలో ఎక్కువగా కూడా జలుబు, జ్వరం, దగ్గు ఈ లక్షణాలతో హాస్పిటల్కి వచ్చే వాళ్ళ సంఖ్య రోజు రోజుకు కూడా పెరిగిపోతూ వస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో కోవిడ్ అనేది ఇప్పుడు రాష్ట్రంలో ఉంది కాబట్టి ఇక్కడ కూడా కోవిడ్ కేసులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే ప్రత్యేకంగా ఒక కోవిడ్కి ఒక ప్రత్యేకమైనటువంటి వార్డును ఏర్పాటు చేశారు. అక్కడ కొంతమంది స్టాఫ్ను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఐసీయూలో మొత్తం అట్లా అంటే అక్కడ కోవిడ్కి సంబంధించినటువంటి పీపీఈ కిట్లు అందుబాటులో ఉంచారు. ఆక్సిజన్ కూడా అందుబాటులో ఉంచారు. ఎందుకంటే చాలా మంది కోవిడ్ వచ్చిన వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ ఉంటే పర్వాలేదు, తట్టుకోగలుగుతారు. కానీ ఇమ్యూనిటీ పవర్ కనుక తక్కువగా ఉన్నట్లయితే దాని ప్రభావం ఎక్కువగా కూడా లంగ్స్ మీద చూపిస్తుంది. ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా కష్టం అవుతుంది. సో అలాంటప్పుడు ఆక్సిజన్ అనేది కంపల్సరీగా అవసరం అవుతుంది. కాబట్టి ఆక్సిజన్ కూడా ఇక్కడ అందుబాటులో పెట్టామని చెప్పి విజయవాడ సూపరింటెండెంట్ రఘునందన్ అయితే మనకు చెప్పడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా 40 నుంచి 50 మంది ఈ లక్షణాలతో అయితే ఇక్కడ జీజీహెచ్ కూడా వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ వైరల్ ఫీవర్స్ అనేది సీజన్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి, జ్వరం, జలుబు, దగ్గు అని. కానీ అందరూ భయపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ప్రత్యేకంగా ఒక రూమ్లో ఉంటూ ఇతరులకు అది వ్యాపించకుండా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అయితే వైద్యులు చెప్తున్నారు. ఇమ్యూనిటీ పెంచుకునేలాగా తగిన మంచి ఫుడ్ను కూడా తీసుకోవాలని కూడా సూచనలు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా చూసుకున్నట్లయితే విజయవాడలో అయితే ఈ కోవిడ్కి సంబంధించిన కేసులు అయితే నమోదైన దాఖలాలు లేవు. అయితే 40 శాంపిల్స్ పైగా కూడా పైకి పంపించిన నేపథ్యంలో ఒక్క శాంపిల్ కొంచెం అనుమానం అయితే వ్యక్తమైంది. సో ఈ నేపథ్యంలో అతనికి శాంపిల్స్ని మరోసారి పైకి పంపించామని చెప్పి కూడా ఆ సూపరింటెండెంట్ అయితే చెప్పడం జరిగింది. అయితే మరో 2-3 రోజుల్లో మనకి కూడా కోవిడ్ కేసులు వచ్చే అవకాశం ఉంటుంది అని అనేది ఒక అనుమానం అయితే ఆయన వ్యక్తం చేశారు. ఎందుకంటే వర్షాకాలం అనేది ప్రారంభమైన నేపథ్యంలో కొంచెం సీజనల్ వ్యాధులు కూడా ఎక్కువగా వ్యాపిస్తాయి. అయితే జ్వరాలు, జలుబు, దగ్గు అనేది సాధారణంగా వస్తుంది. కాబట్టి అందరూ కోవిడ్ అని భయపడాల్సిన అవసరం లేదు. దానికి కొన్ని లక్షణాలు అనేది ఉంటాయి. ఎందుకంటే స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. దీంతో పాటు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. కాబట్టి అలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్త పడాలని అయితే వైద్యులు అయితే సూచనలు చేస్తున్నారు. సింధు, రైట్, థ్యాంక్ యూ లక్ష్మి.